రక్షింపబడితే ఎప్పటికీ రక్షింపబడ్డట్ట? రక్షణను పోగొట్టుకునే ఛాన్స్ ఉందా? ఎలాంటి సమయాల్లో మన రక్షణను కోల్పోవచ్చు? ఇలాంటి అనుమానాలు ఎన్నో క్రైస్తవులకు ఉంటాయి. అయితే ఒకసారి రక్షణ పొందితే ఎప్పటికీ రక్షణ పొందినట్టేనా అన్న ప్రశ్నను కనుక మనం చూస్తే, 1 కొరింథీ 9వ అధ్యాయము 27వ వచనంలో పౌలు గారు ఇలాగ అంటారు, గాలిని కొట్టినట్టు నేను పోరాడుట లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనై పోవుదునేమో అని నా శరీరమును నలగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను. భయముతో వణుకుతో మీ సొంత రక్షణను కాపాడుకొనుడి అని చెప్పిన పౌలు గారు, నేను ఇంతమందికి స్వార్థ చెప్పిన తర్వాత నేనే భ్రష్టుని అయిపోతే ఎలాగా? కాబట్టి నా శరీరాన్ని నలగొట్టుకొని నేను భయముతో వణుకుతో నా సొంత రక్షణలో ముందుకెళ్తాను అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. అదే 1 యోహాను 5వ అధ్యాయము 16-17 వచనాలు కనుక మనం చూస్తే, మరణకరము కాని పాపము మరణకరమైన పాపము అన్న వివరణ మనకు దొరుకుతుంది. అంటే అదే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనంలో కనుక మనం చూస్తే, బుద్ధిపూర్వకముగా దేవునికి వ్యతిరేకముగా మనం వెళ్ళి క్రీస్తు నుంచి దూరంగా వెళ్తే, సత్యముల గురించిన అనుభవ జ్ఞానము, సూపర్ న్యాచురల్ గురించిన అనుభవ జ్ఞానం మనకు కలిగిన తర్వాత యేసుక్రీస్తు నాకు వద్దు అని వెళ్ళిపోతే రక్షణను కోల్పోయే అవకాశం ఉంది. సో కాబట్టి మనం భ్రష్టులు అవ్వకుండా మన శరీరాన్ని నలగొట్టుకోవాలి. కానీ కొన్ని పాపాలు ఉంటాయి, శరీర బలహీనతను బట్టి, అలవాట్లను బట్టి, ఆచారాలను బట్టి, కొన్ని టెంప్టేషన్స్ను బట్టి ఉన్న పాపాల విషయం మనం పశ్చాత్తాపడి ఇంకెన్నటికీ ఆ పాపము చేయను, పరిశుద్ధాత్ముడు నాకు సహాయం చేయంటే పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేసి ఆ పాపములో పడకుండా క్రీస్తు మహిమలోనికి ప్రవేశించడానికి మనకు సహాయం చేస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని, యేసుక్రీస్తు యొక్క మరొక రాకడని, వీటన్నిటి విషయం గురించి ఎలాంటి అనుమానము లేకుండా క్రీస్తును గట్టిగా పట్టుకొని మన ప్రతి ఒక్క బలహీనతలో పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని కోరుకుంటే మనం ఎన్నటికీ కూడా రక్షణని కోల్పోము. గాడ్ బ్లెస్ యూ.